తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తీతీదే పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణకు 4.35 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆగస్టు నుంచి అక్కడ 3 పూటలా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. అలాగే తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే టీటీడీలో 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్దీకరించి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఏర్పడిందో దాని తర్వాత ఇది 9వసారి ఈ సమావేశం జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున్నే 10:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద కూలంకషంగా చర్చించి అందరి ఏకాభిప్రాయంతో కొన్ని తీర్మానాలు చేశాం. ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక్కొక్క పాయింట్ ఏదైతే మేము ఇవాళ నిర్ణయాలు చేశామో దాని మీద ఈవో గారు మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత మీకేమన్నా దాని మీద అనుమానాలు ఉంటే మేము దానికి సమాధానం చెప్తాను. అలాగే ఆలయాలన్నీ కూడా మనం టీటీడీ తరఫున ఆలయాలు దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము. అన్ని రాష్ట్రాల్లో మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ టీటీడీ బోర్డుకి సమర్పించడం జరిగింది. దాని మీద టీటీడీ ఒక సబ్ కమిటీ వేసి టీటీడీ సబ్ కమిటీ దాని మీద ఎక్స్పర్ట్స్ తో చర్చించి దీన్ని ఏ విధంగా ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి ఎక్స్పర్ట్స్ తో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.